మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెబుదాం, చేతులెత్తి స్తోత్రం చెబుదాం. చెప్పాలి బిగ్గరగా, బిగ్గరగా చెబుదాం. రైట్. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. ఇంకా వందనాలు. సౌండ్ వినపట్ల అంటే ఏమన్నట్టు. రైట్. వందనాలు చెప్పుకోవటం దేవునికి, దేవుని పిల్లలకి అదొక మంచి లక్షణం. అది సో మంచిది. ఈనాటి వాక్య పరిచయలోనికి వెళ్దాం. గడిచిన ఆదివారం ఎన్నో తారీఖు? 9వ తారీఖు. రైట్. 9వ తారీఖు మరి పెదబాబు వాక్యం చెప్పాడు. ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? స్టార్టింగ్ ఏ వాక్యం చెప్పాడు అమ్మా? ఫిలిప్పీ పత్రిక. రైట్. దేని గురించి చెప్పాడు? ఓకే 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 లైన్లోనే ఉన్నారు. రాత్రి వచ్చింది ఎంతమంది ప్రార్థనకి? రాత్రి ఇటు 0, ఇటు కొద్దిగా. సరే, రాత్రి ప్రభు మనతో ఏం మాట్లాడారు? ప్రార్థన చేయకపోవట చేత పాపం చేసిన వారిని అవుతారు. రైట్. చాలా మంచిది. కొంచెం మీరు కొంతమంది డైరీ మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు, వాళ్ళు ధన్యులు అంటాను నేను. అది మంచి అలవాటు. నోట్బుక్ తీసుకుని, పెన్ను తీసుకుని చక్కగా ఏ రోజు వాక్యం ఆ రోజు రాసుకోవటం వాళ్ళ జీవితానికి అది మేలు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని చదువుకుని, ఈరోజు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడని వాళ్ళు తమ మనసులో దాన్ని నెవరేసుకుంటారు. వారం వచ్చేంత వరకు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. అది దేవుని పిల్లలకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. అర్థమైందా? సో ఈనాటి దేవుని వాక్య భాగంలో అట్లా ప్రార్థన గురించి వెళదాం. ఈరోజు కొంతమందిని మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అబ్రహాం గారి దగ్గరికి వెళదాం. ఆదికాండము 15వ అధ్యాయం 2-3 వచనాలు. ఆదికాండము 15వ అధ్యాయం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడునై పోవుచున్నాను. ఎవరంట? ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగునట్లు చెయ్యమని ప్రార్థన చేశాడు. వినండి, ఇటు చూడండి. అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. కొన్ని సంవత్సరాలు కనిపెట్టి సహజంగా మానవమాత్రులుగా మనకు కొంచెం ఓర్పు ఏమవుతుంది చెప్పండి? ఓర్పు నశించిపోద్దనండి. సహనం ఏమైపోద్ది? కోల్పోతాం. అలాగనే అబ్రహాముకు ఏ వాగ్దానం ఇచ్చి దేవుడు పిలిచాడో, పిలిచిన దేవునికి అబ్రహాము నమ్మకంగానే ఉన్నాడు, కానీ అబ్రహాము జీవితంలో కార్యం జరగట్లేదు. ఓ దినాన అబ్రహాము దేవుని సముఖానికి వెళ్ళి, అయ్యా, నువ్వు నాకు ఎంత ఆస్తి ఇస్తేనే, నువ్వు నాకు కేడముగా ఉంటేనే, నువ్వు నాకు బహుమానంగా ఉంటేనే, అయ్యా
నేను నీకు బహుమానం అని చెప్తున్నావు, కేడిమని చెప్తున్నావు, నేనే నీకున్నానని చెప్తున్నావు. ఎన్ని ఉంటేనే నువ్వు నాతో ఉండి నా పక్షాన ఉన్నా నాకు ప్రయోజనం ఏంటి? నన్ను పిలిచి బహు ఆస్తికి కర్తగా చేశావు. కానీ ఈ ఆస్తి అంతా ఏమవును? నా వయసు పైబడిపోతుందయ్యా, వృద్ధాప్యానికి వచ్చేసాను అయ్యా, ఇక నా వల్ల కాదు. కానీ ఎలియాజరు ఉన్నాడే, నా ఎంట అలవర్చబడిన వారిలో నాకు నమ్మకమైన కుమారుడు. చెప్పండి ఎవరు? ఎలియాజరు. నాకు నమ్మకస్తుడు. ఆ ఎలియాజర్ని నా ఇంటికి వారసుడుగా, నా ఆస్తికి వారసుడుగా చెయ్యి ప్రభువా అని అబ్రహాము దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అలాగూ ప్రార్థన చేసినందుకు దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి అలాగూ చేశాడా, చేయలేదా? చెప్పండి. ఎలియాజరునే అబ్రహాము ఆస్తికి వారసుడుగా చేశాడా దేవుడు? చేయలే. నువ్వు అడిగినంత మాత్రాన నేను చేస్తానా? నువ్వు అడిగినంత మాత్రాన నేను చేస్తానా? ఎందుకో తెలుసా? నేను మాట ఇచ్చి దాన్ని చెప్పాలి, దాన్ని నేను నెరవేర్చేవాడిని. కానీ నువ్వెందుకు తొందరపడుతున్నావు? కొన్నిసార్లు మనకున్నది ఏంటంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేరే వరకు, అది జరిగేంత వరకు దాని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చెయ్యం. ఒక రైతు ఉన్నాడండి. రైతు దుక్కు దున్ని విత్తనం పెట్టి మరుసటి రోజు చేలోకి వెళ్ళి, మొక్కసాని చేనా నువ్వెందుకు పెరిగి పొట్లయ్యలేదు అంటాడా? అండు కదా. మిరప మొక్క పెట్టి తెల్లారేపాటి కాయలు కాయలేదు అండ్లు కదా. కారణం ఏంటో తెలుసా? దేవుడు పిలిచి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చేంత వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. కీర్తనకారుడు ఏమంటాడు? దాసుని కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూసు వరకు మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు మన కన్నులు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. కార్యము జరిగేంత వరకు విడిచిపెట్టకూడదు. అద్భుతం జరిగేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. బహుశా అబ్రహాం గారు కూడా ప్రార్థన చేసి చివరికి అనుకున్నాడు, ఈయన్ని పిలిచాడు, ఆశీర్వదించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, కావలసినంత ఇచ్చేశాడు. కానీ ఎందుకు నాకు సంతానం ఇవ్వట్లేదంటే, నేను వృద్ధాప్యానికి వచ్చాను కదా, అందుకే నాకు ఇవ్వట్లేదేమో బహుశా అనుకుని, అయ్యా ఈ ఎలియాజరే నాకు చెప్పండి నా ఆస్తికి వారసుడిగా చెయ్యి అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చలేని అసమర్థుడు కాదు. అంటే నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. నిన్ను పిలిచాడు, నిన్ను దీవించాడు, నిన్ను వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. వెయిట్ చేయి, నా దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు. అంతే. మొత్తం మీద అబ్రహాము తొందరపడి ప్రార్థన చేశాడు, కానీ దేవుడు మాత్రం అబ్రహాము వలె తొందరపడేవాడు కాదు. అబ్రహాము జీవితాన్ని మనం కొంచెం ఆధారం చేసుకుంటే, మన జీవితంలో కొన్నిసార్లు కార్యాలు జరగకపోవటానికి కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో, మన పితరుల యొక్క జీవిత చరిత్ర దేవుడు మనకు ఎదురుగా ఉంచాడు. నీ జీవితంలో కార్యం జరగలేదని, అద్భుతం జరగలేదని, ఆశ్చర్యమని కార్యం జరగలేదని, మాట ఇచ్చి దేవుడు నెరవేర్చలేదని తొందరపడకూడదు. ఎందుకో తెలుసా? ఆయన చేయుటకు సమర్థుడైన దేవుడు. మర్చిపోవద్దు బిడ్డలారా, మర్చిపోకండి. తొందరపాటు సహజంగా వస్తుంది మనకి. మానవమాత్రులం,
తొందరపాటు జరుగుతుంది. అయినా సరే అబ్రహాము తొందరపడి దేవుని సన్నిధికి వెళ్ళి అడిగాడు, కానీ దేవుడు మాత్రము తొందరపడలేదు. ఎందుకో తెలుసా? నీకు ఎంత వయసు ఉంటేనే, నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటేనే, 90 ఉంటేనే, 100 వస్తేనే, 100 సంవత్సరాలు వచ్చిన ఏమవుద్ది? నువ్వు అలాగుండు. దేవుడు అంటాడు, ఇదిగో అబ్రహాం, ఈ రాళ్ల ద్వారా నేను నీకు పిల్లల్ని ఇస్తా. ఏమనుకున్నావో? మొత్తం మీద అబ్రహాము సైలెంట్ అయిపోయాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఒక శుభదినం వచ్చింది. ఆ దినమందు దేవుడే అబ్రహాము దగ్గరకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఆయన మన పట్ల కార్యం చేయాలంటే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడో తెలుసా? ముందు మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, నీకు మారు మనసు లేకుండా, నీకు రక్షణ లేకుండా, ప్రభువుతో నీకు సంబంధం లేకుండా, ప్రభువుతో నీకు అనుబంధం లేకుండా, ప్రభువుతో నీకు ఏది సంబంధం లేకుండా నీ పట్ల కార్యాలు జరగమంటే జరగవు. ఎలా జరుగుతాయి బిడ్డలారా? కానీ దేవుడు అబ్రహామును పరీక్షించాడు. మీకు అప్పుడప్పుడు చెప్తానే, ఒక ఆయన మొక్కజొన్న చేనేసి ఆ మొక్కజొన్న పంట పెట్టుకున్నాడంట. ఒక ఆయన పక్కన ఒక ఎకరంలో ఏం పంట పెట్టాడు? అట్లేమంటారు? ఈ ఎదురు ఉంటుంది కదా, ఎదురు ఆ ఎదురు విత్తనాలు నాటాడంట ఆ వ్యక్తి. ఎదురు విత్తనాలు నాటి నీళ్లు పెడుతున్నాడంట. మరలా వారానికి వచ్చి మరలా నీళ్లు పెడుతున్నాడంట. ఈ వ్యక్తి నీళ్లు పెడుతున్నాడు, మొక్కజొన్న మొలిసింది, పైకి వచ్చేసింది, కంకులు వేసేసింది, పొట్లు వేసేసింది, చివరికి పంట కూడా ఇరిచేసాడు. కానీ ఇది మాత్రం మొలకు కూడా రాల. అంటే ఎన్ని నెలలు అయ్యింది? ఓ మినిమం 4 నెలలు. 4 నెలలు పంట అయిపోయింది. ఈయన మరలా పంట వేసాడు, మరలా పంట తీశాడు, మరలా పంట వేసాడు, మరలా పంట తీశాడు. మొత్తం మీద 5వ సంవత్సరంలో ఈయన సంవత్సరానికి 2 పంటల కాడకి 5 సంవత్సరాలకి ఎన్ని పంటలు? 10 పంటలు తీసేశాడు. ఇప్పుడు ఈ మొలకొచ్చాయి. మళ్ళా ఈయన ఎత్తున పెట్టాడు. బిడ్డలారా, ఆ మొలకొచ్చి అలాగ మొదలతో ప్రారంభించాయి. అలా ఎదుగుతూ 8 మాసాలు వచ్చేసరికి అది కటింగ్ సంవత్సరం వచ్చేసింది. మంచిగా ఎదిగాయి. 8వ నెలలో కటింగ్ పెట్టేస్తారు. కటింగ్ చేసి ఆ వ్యక్తి లోడ్ చేస్తూ ఉంటే, టన్నులు పండుతూ ఉంటే, ఇది టన్ను చాలా విలువైందంట. ఎందుకంటే అది ఇత్తనం ఎదురు. దాన్ని తీసుకుని మళ్ళా వెళ్ళిపోతే ఈయన 5 సంవత్సరాల్లో పండించిన పంట కంటే 8 నెలల్లో డబల్ వచ్చిందంట. చప్పట్లు కొట్టి ప్రభువుని మహించండి. 8 నెలల్లో 5 సంవత్సరాల పంట కంటే అధికంగా వచ్చింది ఈయనకి. ఎప్పుడు కూడా మనం కనిపెట్టి దేవుని సన్నిధిలో చూడాలి. చాలా మందికి విశ్వాసం ఉంటుంది, కానీ విశ్వాసంలో నిరీక్షణ చెప్పరేంటి? విశ్వాసానికి తగిన నిరీక్షణ ఉండదు. బిడ్డలారా, మన జీవితంలో మనకు కావలసింది ప్రార్థన. జర్మనీ దేశంలో ఓ గొప్ప దైవజనుడు జార్జ్ ముల్లర్ గారని, ఓ మంచి దైవజనుడు, మంచి ప్రార్థనాపరుడు. ఆయన జర్మనీ దేశంలో పుట్టి ఇంగ్లాండ్ దేశం వెళ్ళి ఇంగ్లాండ్ దేశంలో సువార్త చేస్తూ ఉన్నాడు. సువార్త చేస్తున్న కాలంలో కొంతకాలం తరువాత ఆయన పరిచర్య విస్తరించింది.
పరిచర్య బాగా విస్తరించింది. అక్కడున్న అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు, దత్తత చేసుకుంటున్నాడు. ఎంతమంది అంటే ఇంచుమించుగా 10,000 మంది పిల్లలను దత్తత చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమందిని? 10,000 మంది పిల్లల్ని దత్తత చేసుకుని వాళ్ళని పోషిస్తున్నాడు. ఇంట్లో 4 పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులకి ఎంత బాధ తెలుసా, ఎంత కష్టమో తెలుసా? కానీ జార్జి ముల్లర్ గారు ఎంతమంది పిల్లల్ని పోషిస్తున్నాడు? 10,000 మంది పిల్లల్ని పోషిస్తున్నాడు. ఓ మంచి హాస్టల్ కట్టి హాస్టల్లో పిల్లల్ని మంచిగా చదివిస్తూ పిల్లల్ని పోషిస్తున్నాడు. ఆయన జీవిత చరిత్ర అద్భుతంగా ఉంటుంది. జార్జి ముల్లర్ గారు మంచి ప్రార్థనా పరుడంట. ఎంత ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెడితే జవాబు వచ్చేంత వరకు ప్రార్థనలోంచి లెగడంట. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. కొట్టో గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేయటం మోకరిస్తే, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం మోకరిస్తే, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి 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 జవాబు వచ్చేంత వరకు మోకాళ్ళ మీద లెగడంట. అంత విశ్వాసం కలిగిన దైవజనుడు జార్జి ముల్లర్ గారు. ఒక రోజున ఉన్నట్టుండి ఆ వంటకేమీ లేవంట. బహుశా ఎందుకో కొంచెం ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వస్తే ఆ హాస్టల్ వార్డెన్ మేడం వచ్చిందంట. అయ్యా దైవజనుడా, రాత్రికి భోజనానికి ఏమీ లేవు, ఈ పూట ఉన్నాయి అయిపోయినాయి, మరి రాత్రి కోసం ఏం చేయాలి దైవజనుడు అంటే ప్రార్థన చేయండి అని చెప్పారంట. వెళ్ళి ఈయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి సాయంకాలం రాత్రి 7 అయిపోయిందంట. 7 గంటలకు జవాబు వచ్చిందంట. నా పిల్లలకి భోజనం పెడుతున్నాను, బయటికి వెళ్ళి చెప్పన్నాడంట దేవుడు. వెంటనే బయటకు వచ్చి వార్డెని పిలిచి, అమ్మ పిల్లలు మొత్తాన్ని ప్లేట్లు కడుక్కోమని అన్నాడంట. ఏం చేయమన్నాడు? ప్లేట్లు కడుక్కోమని చెప్పు పిల్లల్ని అన్నాడంట. మేడం అందంట, అసలు పొయ్యి మీద ఏం పెట్టలేదు, ఏం వండలేదు, ఎలాగ పెట్టాలి? అయినా సరే దైవజనుడు చెప్తున్నాడు అని వెళ్ళి పిల్లలందరూ పిలిచి మొత్తం ప్లేట్లు కడుక్కొని లైన్లో కూర్చుండి అందంట. వీళ్ళందరూ లైన్లో ఎక్కడికక్కడ కూర్చున్నారంట. కూర్చుంటే ఒక గొప్ప వ్యక్తి ఇంట వివాహం జరగటానికి రెడీ అయిపోయి భోజనాలు చేశారు, అన్నీ చేశారు, రెడీ అయిపోయింది. ఇక వివాహం రెడీ అవుతుంది. ఈలోగా ఆ ఇంట్లో ఒక వృద్ధాప్యులు ఉన్న ముసలైన చనిపోయాడు. ఇకేమీ చేయలేక ఏం చేయాలి ఈ భోజనాలన్నీ అని వ్యాన్ల మీద లోడ్ చేసి ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారంట, పక్కనే హాస్టల్ ఉంది, మీకు ఇబ్బంది లేకపోతే హాస్టల్కి పంపించండి భోజనాలంటే, ఇవన్నీ కూడా వ్యాన్ల మీద లోడ్ చేసి, గొప్ప వ్యక్తి భోజనాలు ఎలాగ పెడతాడో మనకు తెలుసు కదా, అన్ని వెరైటీలు తీసుకొచ్చేసి వ్యాన్లో వచ్చి గేటు ముందు ఆగాయంట. ఒక వ్యక్తి వచ్చి డోర్ కొట్టాడంట. ఇలాగా మేడం వెళ్ళి డోర్ తీసింది. ఏంటయ్య అంటే, అమ్మ ఇక మీ పిల్లలకి భోజనాలు పంపించారు, పెట్టమందంట. చప్పట్లు కొట్టరా గట్టిగా. విశ్వాసం, విశ్వాసం, ప్రార్థనలో విశ్వాసం, ప్రార్థనలో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే, దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే నీ అవసరాలు తీర్చుటకు ఆయన చాలిన దేవుడు. జార్జి ముల్లర్ గారి అనుభవాలు అద్భుతంగా ఉంటాయి బిడ్డలారా. వ్యాన్ల మీద తీసుకొస్తే పలావు, బిర్యానీ, దమ్ బిర్యానీ, మొత్తం మీద చికెను, మటను, ఎన్ని వెరైటీలు కావాలో అన్ని వెరైటీలు తీసుకొచ్చి పెడతా ఉంటే పిల్లలు ప్రార్థన చేసుకుని కన్నీరు కార్చుకుంటూ తిన్నారంటాడు. బిడ్డలారా, తర్వాత జార్జి ముల్లర్ గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, ఇక నేను బ్రతుకున్నంత కాలములో ఈ కొరత రాకుండా చెయ్యి. బిడ్డలారా,
అద్భుతం అది. దైవజనుడు ప్రార్థన ఎలాంటి కార్యాలు చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడే. అబ్రహాం గారికి పేరేంటి? విశ్వాసులకు, చెప్పండి, విశ్వాసులకు తండ్రే. కానీ ఆయనకు కూడా విశ్వాసము, చెప్పండి, విశ్వాసంలో జారిపోయాడు. విశ్వాసాన్ని కోల్పోయి దేవుని సన్నిధికి అడుగుతున్నాడు. అయ్యా, నీవిచ్చావు, మాట కరెక్టే, ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, చాలినంత ఇచ్చావు, ఎందుకు ఈ ఆస్తి? ఈ ఆస్తికి కావలసిన వారసుడేడి? దేవుడు నవ్వుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. అబ్రహాము పిచ్చోడు, నా కుమారుడు ఎంత పిచ్చోడు. బిడ్డలారా, 15 అధ్యాయంలో అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి అడిగితే 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికే వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వచ్చేసాడు అబ్రహాం దగ్గరికి దేవుడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు, నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తాడు. కానీ సహనం కలిగి ఉంటావో ఉండవా? విశ్వాసము కలిగి ఉంటావో ఉండవా? దేవుని కొరకు ఎదురు చూస్తావా చూడవా? బిడ్డలారా, దేవుని పిల్లలు ప్రార్థన చేసేవాళ్ళం, ప్రార్థన చేసుకుంటున్నామే. కానీ దేవుని పాదాలు చెంత మనకు కావలసినటువంటి ఓర్పు కావాలి, సహనం కావాలి, నిరీక్షణ కావాలి. ఎదురు చూడాలి దేవుని సహాయం కొరకు, ఎదురు చూడాలి సహాయం కొరకు. అంతే జరిగేది. మొదటి మందిరానికి 4 సంవత్సరాలు పట్టింది కట్టడానికి. అంటే అప్పుడు మన విశ్వాసం అల్పమైనది. రెండవ మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 6 మాసాలు పట్టింది. స్తోత్రం చెప్పండి. 6 మాసాల్లో మందిరం కట్టుకోవటానికి. చెప్పండి, ఇప్పుడు విశ్వాసం పెరిగిందా తరిగిందా? విశ్వాసం పెరిగిందా తరిగిందా? ఎక్కడుందయ్యా విశ్వాసం మాకు? నేను ఒప్పుకోను. విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, కనిపెట్టే స్థితి మీకుంది. లేకపోతే ఇంత కార్యాన్ని చూడలేం. ఎట్లారా చూడలేం. దేవుని కార్యానికంట ఆయన కార్యము కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే, చెప్పండి, ఏ న్యాయాధిపతి అని చెప్పండి? ఏ న్యాయాధిపతి? అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం చేశాడు. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. పట్టుమని 100 రూపాయలు ఖర్చు పెట్టడానికే 4 సార్లు వెనక్కి ముందుకు చూసే మీ మనసు దేవుని మందిరానికి 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. చప్పట్లు కూడా ప్రభుని మహిమపరచండి. హృదయాలు ప్రేరేపిస్తాడు దేవుడు. సామాన్యులు కాదు మీరు. 1000 రూపాయలు ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం? సొలొమోను మహారాజు అంటాడు, ఈ పని గొప్పది, ఈ పని బహు గొప్పది, నాది కాదు, ఎవరిది? దేవునిది. సొలొమోను మహారాజు అంటాడు ప్రార్థన చేస్తూ. అలాగనే దేవుని పనికి ఎంతగా మీ కష్టార్జితాన్ని దేవుని పని కొరకు ధారాళంగా ఖర్చు పెట్టారు బిడ్డలారా. అవును, ఇది సాధ్యమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే. అవును, దేవుడు మన పక్షాన ఉంటే అన్నీ సాధ్యమే. స్తోత్రం చెప్పండి. రైట్. 2వ ప్రార్థన మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా
ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక హిడ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. స్తోత్రం చెప్పండి. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? చెప్పండి, ఎవరి ప్రార్థన? ఆ కప్పలు ఎవరి మాట వచ్చాయి? చెప్పరే. కప్పలు రావడానికి కర్రెత్తింది ఎవరు? వచ్చాయి. ఇప్పుడు అవి పోవాలంటే చెప్పాలి, ఏం చేయాలి? రాత్రి మీకు ఒక పాయింట్ చెప్పాను, మీరు దాన్ని గుర్తుంచుకున్నారో లేదో నేను తర్వాత అడుగుతాను. బిడ్డలారా, కప్పలు రావడానికి కర్రెత్తాడు, కప్పలు వచ్చాయి. ఇప్పుడు అవి పోవాలని ఫరో ఏం చేశాడు? వాటిని తీసేయమని ఫరో ఎవరికి చెప్తున్నాడు? చెప్పండి, ఎవరికి? ఫరో ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పాడా? మా తల్లే మీకు వందనాలు అమ్మ. ఎవరు చెప్పాడు? మోషే అహరోనులకి. ఇప్పుడు మోషే అహరోనులు వచ్చారు, మరలా ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి, ఏం చేస్తున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చెయ్యగా కప్పలన్నీ ఏమైపోయినాయి? కంపు కొట్టేటట్టు. ఫరో కొరకు మోషే ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీకు పాయింట్ గుర్తుంటుంది. రాత్రి ఇదే పాయింట్ చెప్పాను. అబ్రహాము ఎవరి కోసం ప్రార్థన చేశాడు? చెప్పండి, ఎవరి కోసం? అబీమెలెకు కొరకు ప్రార్థన చేశాడు. గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు. అబ్రహాము రాత్రి మనం ధ్యానించాము. అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేశాడు. అబీమెలెకు కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తే ఆ ఇంటి ఉన్నవారి కాదు, ప్రాంతం అంతా కూడా మూయబడిన గర్భాలు దేవుడు తెరిచాడు. ఒక దైవజనుని మాట విని మూయబడిన గర్భాలు తెరిచాడు. ఇప్పుడు మోషే ప్రార్థన విని ఆ దేశంలో ఉన్న కప్పలన్నిటినీ చంపేశాడు. మోషే ప్రార్థన ఎంత శక్తి కలిగిందో అర్థం చేసుకోండి. మోషే ఒక రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే పౌలయ్య రాస్తూ అంటాడు, మీరు రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయండి. ఉదయాన్నే లేచి ప్రార్థన నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కోసం, నీ ఇంట్లో ఉన్న వాటి కోసం, నీ గొర్రె మేకల కొరకు, నీ పశువుల కొరకు, నీ పంట కొరకు, నీ ఇంట్లో ఉన్న నీ బండి కోసం, సైకిల్ కోసం, ట్రాక్టర్ కోసం, కారు కోసం ప్రార్థన చేయటం కాదు, ఆటో కోసం. ఎవరి కోసం చేయాలి? సంఘం కోసం చేయాలి. సేవకుడి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. రాష్ట్ర అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దేశ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలకు ఉండాలి. అంతేగాని అడవుడు కలిగి స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, రాత్రి అంతా కాపాడినందుకు నీకు వందనాలు అయ్యాన్ని 2 మాటలు చెప్పి అడవుడుగా లేచెళ్ళి కొంతమంది సంతకాడే నానబెడుతున్నారంట బట్టలు. 6 నెలలు వచ్చాయి, 3 నెలలను జరిగిపోతాయి అవి. అసలు ఎక్స్పర్ట్ బట్టలు కొంటున్నాం మనం. కొంతమంది సంతకాడే నానబెడుతున్నారంటే ఏంటో రా బాబు, వీళ్ళకి ఇంత బాధ. పొద్దున్న నానబెడితే పోదేమోనని 4 గంటలకు లేచేసరికి వినపడతాయి శబ్దాలు, టపా 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 టపా. నేను అనుకుంటాను, ప్రభువా ఈ మైకులో ప్రార్థన చేసి దాని కోసం నేను లెగిసి బట్టలు తుక్కుంటానుగా. నో, బిడ్డలారా, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దినమంతా మీకును, మీ పిల్లలకి, భర్తకి, కుటుంబానికి ఎలాగుంటుంది? తోడుగా వస్తుంది. ఉదయాన్నే లేచి ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబం కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే దినమంతా ప్రార్థన నీకు, నీ కుటుంబానికి తోడుగా వస్తుంది. నీ వస్తువులకు తోడుగా ఉంటుంది, నీ వాహనాలకు తోడుగా ఉంటుంది. అందుకు మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. నిరంతరము ప్రక్రియది, అనుదినము జరిగేది, అలా జరుగుతూ ఉండాలి. ప్రార్థన ఎప్పుడు మర్చిపోవద్దు. 3వ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథములు. సమూయేలు మొదటి గ్రంథం
23వ అధ్యాయం 10, 11, 12. సమూయేలు మొదటి గ్రంథం 23, 10, 11. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు నన్ను బట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించుచున్నాడు. నీ దాసుడనైనా నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. తెలియలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైనా నాకు వినపడునట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగవచ్చునని యెహోవా సెలవిచ్చిన. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన ప్రార్థన తెలుసా? దావీదు ఎవరి కోసం చేస్తున్నాడు ప్రార్థన? సహాయం కోసం. చెప్పండి, దేనికోసం? దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు నాకు శత్రువు, అతని చేతుల్లో పడకుండా నువ్వు నన్ను తప్పిస్తావా ప్రభా? సౌలు పరిస్థితులు ఏంటది నా చెవులకు వినపడాలి. అద్భుతం. దేవుడు దావీదుకు జవాబిచ్చాడా లేదా? అక్కడ జవాబిచ్చాడండి. ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేస్తే ఒకసారి ఓ సేవకుడి కోసం నేను ప్రార్థన చేశాను. సేవకుడి కోసం ప్రార్థన చేస్తే ఒక రోజున అనుకోకుండా కలిసి అన్న వందనాలు అన్నాడు. వందనాలు అన్నాను. బాగున్నారా బ్రదర్ అన్నాను. బాగున్నామండి అన్నాడు. సరే కొద్దిసేపు మాట్లాడుకున్నాం. సరే పరిచర్య టైం అవుతుంది, వెళ్తానంటే సరే నేను వెళ్తాను వచ్చేసాం. ఆ వ్యక్తి నాతో ఎదురైన వందనాలు చెప్పినా చెప్పకుండా వెళ్ళిపోతున్న రోజులు కొన్ని గడిచాయి. ఏం జరిగిందో నాకు తెలియదు, ఏమైందో నాకు తెలియదు. సరే ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఒక రోజున అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురయ్యాడు. ఆయనే నాకు ముందు వందనాలు చెప్పాడు. దేవా నీకు స్తోత్రం అనుకుని, వందనాలు బ్రదర్ అన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ తర్వాత రోజులు నాకు కలిసి అయ్యా అన్నా, మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను, దయతో పెద్ద మనసుతో నన్ను క్షమించు అన్నాడు. నేనన్నాను, నిన్నెప్పుడో ఎప్పుడో క్షమించేసి. కారణం ఏంటి? అసలు ఏం జరిగిందో తెలియదు. ఆయన మనల్ని ఎందుకు అపార్థం చేసుకున్నాడో తెలియదు, మనల్ని ఎందుకు గొనుక్కున్నాడో తెలియదు, మన మీద ఎందుకు సనుక్కున్నాడో తెలియదు. కొన్నిసార్లు మనకి అలాంటి ఎదురవుతూ ఉంటాయి. బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు మనతో చెప్పే ప్రతి మాట మనం వినాలి. దేవుడు మన కొరకు చూపిన ప్రేమ మనం చూపించాలి. ప్రార్థన చేయాలి. ప్రభువుని అడగాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే వారు వేడుకొనక మునిపే ఆయన వారికి సహాయము చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యమైందని కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ పెట్టుకుని ఉండాలి ప్రభు దగ్గర. ఆలస్యమైందని ఇబ్బంది పడొద్దు, ప్రార్థన చేయండి అంతే. అబ్రహాము ఎదురు చూశాడు. 12 అధ్యాయములు పిలిచి వాగ్దానం ఇచ్చి అబ్రహామును బలపరిచి నడిపిస్తూ పోషిస్తూ అన్నీ ఇస్తూ ఉంటే 15 అధ్యాయంలోకి వచ్చేసరికి
అబ్రహాం గారికి కాస్తంత విశ్వాసంలో ఏమొచ్చింది? బలహీనత. దేవుని సన్నిధికి వెళ్ళి అంటాడు, అయ్యా ఈ ఎలియాజరు నా కొడుకుగా చేసుకుంటాను అన్నాడు. చూడండి 15 అధ్యాయంలో. వెంటనే 18 అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అబ్రహాము దగ్గరికే వచ్చేసాడు. నా కుమారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, నా కుమారుడు విశ్వాసములో బలహీనుడైపోతున్నాడని దేవుడే అబ్రహాం గారి దగ్గరికి దిగివచ్చాడు. ఇట్లా కొన్నిసార్లు విశ్వాసంలో ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉంటే దేవుడే మన పక్షము గుండి కార్యాలు జరిగిస్తాడు. అది మనకు కావాలి విశ్వాసం. దావీదు దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సౌలు పరిస్థితి ఏంటి ప్రభా? సౌలు పరిస్థితి ఏంటి? నన్ను తరుముతున్నాడు. పలుసార్లు నన్ను చంపాలని చూశాడు. క్రిస్మస్కో, జనవరికో, వేరే వాళ్ళు అయితే సంక్రాంతికో అల్లుడిని కూతురు ఇంటికి తీసుకొచ్చుకుంటారు కదా, అలాగే దావీదును కూడా సౌలు ఇంటికి తీసుకొచ్చాడంట. బహుశా క్రిస్మస్ ఏమా తీసుకొచ్చి ఇంటి దగ్గర భోజనం పెట్టాడు. యోనాతాను పక్కన కూర్చున్నాడు, దావీదు పక్కన కూర్చున్నాడు, సౌలు పక్కన ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ఇద్దరు భోజనం చేస్తున్నారు. ఇలాగే దావీదు యోనాతాను పక్కన ఉన్నారు. ఈ మహానుభావుడు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాడో, ఈటి తెచ్చి ఎప్పుడు పెట్టుకున్నాడో వెనకమాల ఎదురుగా నుంచుని ఉన్నాడు. పర్వాలేదు తినండి అని చెబుతూ తినండి అనుకుంటా తినేటప్పుడు ఆ ఈటె తీసుకుని బలంగా దావీదు మీదకి. ఎట్లారా ప్రేమ కలిగిన దేవుడు సౌలు గురి కలిగిన వాడే. సౌలు ఎలాంటి వాడు? గురి కలిగిన వాడే, బలవంతుడు. సౌలు చేతిలో ఈటే నేతగాని ధోని నడిపే కర్ర అంత ఉంటుందంట, అంత పెద్దది. అలాంటి దాంతో బలంగా ఇసిరితే అది ఎలా వచ్చి గోడకే, సిమెంట్ చేసిన గోడకు అలా గుచ్చుకుని ఇలా నిలబడి వద్దంట. ఆ కర్రలాగి దావీదు అన్న పోటు పడవచ్చు కదా, పడవలే. అక్కడి నుంచి తప్పించుకుని దావీదు పారిపోయాడు. పలుసార్లు దావీదును దేవుడు మరణము నుండి తప్పించాడు. కీర్తనలు రాస్తూ అంటాడు, మరణానికి నాకు నీవు బెత్తిడెత్తడం చేశావు. అనుభవం అండి దావీదుకి అది. మరణానికి నాకు బెత్తిడడం చేసావయ్యా అని ప్రార్థన చేస్తాడు దావీదు. పిల్లనిచ్చిన మామ అల్లుడిని చంపడానికి ప్రయత్నం చేశాడండి. కానీ ఆ మామ కోసం దావీదు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. బిడ్డలారా, దావీదు ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఒక దినాన గుహలో పడుకొని ఉన్నాడు. ఎవరు? సౌలు యొక్క అనుసరులు, అబ్నేరు. సౌలుకు నమ్మకస్తుడు, సెక్యూరిటీ గన్మెన్ ఎవరు? అబ్నేరు. ఏడు గుమ్మం దగ్గరే ఉన్నాడు. సౌలు గుహలో పడుకున్నాడు, మిగిలిన వాళ్ళు పక్కన ఉన్నారు. దావీదు వచ్చాడు. దావీదు తిన్నగా వచ్చి చూశాడు. అబ్నేరు పడుకొని ఉన్నాడు, వీళ్ళు పడుకొని ఉన్నారు. లోపల గదిలో గుహలో పెద్ద అటు వినపడుతుంది. ఎవరు? సౌలు రాజు అండి, గురక పెడుతున్నాడు. ఇంతలో దావీదు వెళ్ళి ఏం తీసుకున్నాడు? నీళ్ళ బుడ్డ తీసుకున్నాడు. ఇంకా చెప్పండి, వస్త్రం పోసాడు. ఇంకేం తీసుకున్నాడు? ఇంకేమి ఈటు కూడా తీసుకున్నాడా? చెప్పరేంటి బిడ్డలారా? అవి పట్టుకుని ఎత్తైన స్థలానికి వెళ్ళి అబ్నేరు అని కేకేశాడు. దావీదు కేకకి వీళ్ళందరూ తుల్లిపడి లేచారు. వీళ్ళతో పాటు గుహలో గొరకబెట్టేవాడు కూడా లేచాడు. బయటకు వచ్చేసి అందరు నిలబడి చూస్తుంటే దావీదు చూపిస్తున్నాడు. ఏంది? నీళ్ల తిత్తి. ఎవరి నీళ్ళ తిత్తి ఎవరిది? సౌలు అంటాడు, నాయనా దావీదా, అది నాదే.
ఈ వస్త్రం చెంగేవాళ్ళదే, నా కుమారుడా అది నాదే. ఈ టీచర్నప్పుడు ఏమైంది? బిడ్డలారా, దావీదు ఎంత ప్రేమో తెలుసా? దావీదు అంటాడు, ఎంత అవకాశము దేవుడు నా చేతికిచ్చిన నేను నీ ప్రాణాన్ని తీయలే. జాగ్రత్త. సౌలు అంటాడు, అయ్యా అయ్యా నా కుమారుడా, నా మంచోడు అయ్యా నువ్వు దావీదా, నువ్వు నాకు దేవుళ్ళు అంటాడు అయ్యా, నువ్వు ఎంత మంచోడు దావీదా, ఇక అన్నాడు నేను తరమునయ్యా అని మరలా మొదలుపెట్టాడు. బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఎన్ని పరిస్థితులైనా శత్రువు కొరకు ప్రార్థన చేయాలంతే. ఒకసారి ఒక ఆమె వచ్చి పలానాకి జరిగింది అంటే దానికి అట్టే జరగాలి. ఏంటంట ఏముంది? దానికి అట్టగే జరగాలి. తప్పమాట అనకూడదు. ఎందుకన్నా మాట అంటే మీకు తెలియదండి అంది. ఏది తెలిసినా తెలియకపోయినా నీ శత్రువైనా మిత్రుగా భావించి ప్రార్థించి, అలా జరిగిందని నువ్వు సంతోషపడకు, అలా జరిగిందని నువ్వు ఆనందించకు. బిడ్డ, మానవ జీవితంలో ఏ దినము ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఒకవేళ ఆ పరిస్థితే కానీ నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు? ఆ పరిస్థితే కానీ నీ దగ్గరికి వస్తే వాళ్ళకంటే నువ్వు పరిశుద్ధురాలువా? ఆమె కంటే నువ్వు పరిశుద్ధురాలువా? ఆయన కంటే నువ్వు పరిశుద్ధుడువా? అలాగే జరగాలని ఎందుకంటున్నావు? నీ చేతనైతే ప్రార్థించి, నువ్వు ప్రార్థన చేయి అంతవరకే. కానీ ఏ వ్యక్తి కూడా నశించిపోవటం యేసయ్యకు ఇష్టం లేక ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగివచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఈ రోజున ఈ స్థితిలో ఉంచాడు. స్తోత్రం చెప్పండి. లేకపోతే ఎప్పుడు మన పరిస్థితి అయిపోయేది. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రేమించి. ఆ మాత్రం నువ్వు ప్రేమించలేవా? నీ స్నేహితురాల్ని ప్రేమించలేవా? నీ స్నేహితుడిని ప్రేమించలేవా? నీ స్నేహితురాల్ని ప్రేమించలేనప్పుడు నీ జీవితంలో నువ్వేమి భక్తి చేస్తున్నావు? వద్దు. బిడ్డలారా, పగ పెంచుకునేది పాము, పగ పెంచుకునేది క్రూరమృగం. కానీ మనిషి జీవితంలో పగ అనేది ఉండకూడదు. అందులో నువ్వు ప్రతిదినం దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేసే బిడ్డవే, ఆయన కుమారుడు కనుక నీ జీవితంలో నీ మనసులో ఎన్నడూ కూడా వారి మీద ద్వేషం లేకుండా తీసేసుకో. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరిశోధించుకుందాం, మనం సరిచేసుకుందాం. ఎదుటి వారి కొరకు ప్రార్థించేద్దాం. సమూయేలు ప్రవక్త అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటం వలన పరమనందున్న యెహోవాకు విరోధంగా పాపం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఎన్నడూ ఎవరి కొరకు మీరు వారి క్షేమం కోరాలి కానీ వాళ్ళ పతనాన్ని కోరొద్దు. ఓ దైవజనుడిగా చెప్తున్నాను, మన తరములో అలాంటి అసూయలు ద్వేషాలు ఉండకూడదు. వాటిని మనం చంపిన రోజున మన తరువాత రాబోతున్న తరాలు వాటిని మనసులో పెట్టుకోరు. ఎందుకో తెలుసా? మనమే వారికి నేర్పకూడదు. వాటిని చంపేద్దాం, పాతలను తొక్కేద్దాం. ప్రభు కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. అందరూ నిలువు మొక్కలేండి. ఒకసారి దేవుని సన్నిధిలో నిలువు మొక్కలేండి. ప్రార్థన చేయండి.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. సాత్వికుడైన దేవుడు, మన కార్యాలు సార్థకం చేసే దేవుడు, సఫలపరిచే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. బిడ్డలారా, మన మనసరిగి ప్రార్థించేవాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుని సన్నిధిలో ప్రార్థించటమే మన వంతు. అబ్రహాము కార్యం చూశాడు. అబ్రహామును అర్థం చేసుకుని దేవుడే అబ్రహాం దగ్గర దిగి వచ్చాడు. ఈరోజు నీ విశ్వాసం సన్నగిల్లిందా, నీ దగ్గరకు దేవుడు దిగి వస్తాడు. నీ విశ్వాసం సన్నగిల్లిందా, దేవుడు నీ దగ్గర దిగి వస్తాడు. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. ప్రార్థన చేయండి.